లాంఛనాలా? అబ్బే, అవన్నీ తనకేం తెలుసమ్మా. చిన్నపిల్ల, పెళ్ళయ్యేలోపు అన్నీ అమరుతాయమ్మా. మీరు వెళ్ళండమ్మా. ఏమమరుతాయో ఏంటో. మా స్థాయిని తగ్గించుకొని మరి పాపం కదా అని జాలిపడి మరి ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాం. లేదంటే లక్షల్లో కట్నాలు, వేలల్లో కానుకలు, అలా ఉంది మా వాడి డిమాండ్. గుర్తుంచుకోండి. బాబాయ్, వాళ్ళకి కట్నం ఇస్తానని ఒప్పుకున్నావా? కట్నం అంటే అమ్మా, ఏవో లాంఛనాలు అవి ఉంటాయి కదమ్మా. పదమ్మా, పూజకు వెళ్దాం పద. బాబాయ్, చెల్లెళ్ళ చదువు కోసం దాచిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా తగ్గకూడదు, నేను చెప్తున్నాను. అవన్నీ నాకు తెలుసులే అమ్మా. అమ్మా శ్రావణి, సంధ్య, అక్కని తీసుకుని రండమ్మా. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? పద. అసలు ఈ పెళ్లి కరెక్టేనా శ్రావణి? అలా అంటావేంటక్క? ఆవిడిప్పుడు మాట్లాడిన పద్ధతి చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. సంబంధం కుదిర్చినప్పటికీ ఇప్పటికీ తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో. అక్క, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. పెళ్లిళ్ళ మగవాళ్ళ పెత్తనం మామూలే కదా, దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకుంటేలా? అక్క, ఎక్కువ ఆలోచించకక్క, పద. రా. పదమ్మా. ప్రియురాలు అంత కఠినం 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 కఠినం. సినో, రే సినో, సినో, సినో. డాక్టర్, మా సీనియర్కి ఏమైంది? అంతా ఓకేనా? ఏం ప్రమాదం లేదు కదా? సినో, డాక్టర్ అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పాలి కదా. మోటివేట్ చేద్దామని ప్లే చేశానండి, ఇది స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఇంతకీ మా సీనియర్ పరిస్థితి ఏంటి? వాడి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ఏం ప్రమాదం లేదు. డేట్ అయిపోయిన పాయిజన్ తాగాడు కాబట్టి జస్ట్ రియాక్షన్ ఇచ్చింది అంతే, లేదంటే డేట్ చినిగిపోయేది. ఎందుకింత పనిచేశాడు డాక్టర్? సీను స్పృహలోకి వస్తే గానీ మనకేం తెలియదన్నయ్య. అరే, వీడికి ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటాడే. మరి అదే, అన్నీ అందరికీ చెప్పుకోలేడు. కానీ డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర నిజం చెప్పక తప్పదు. అంటే అతను సూసైడ్ అటెంప్ట్కి కారణం మీకు తెలుసా? ఆఫ్ కోర్స్. ఏంటా కారణం డాక్టర్? మొన్న ఎలక్షన్స్ లో డబ్బులు బెట్టింగ్ లో పెట్టి అప్పుల పాలైపోయాడా? అంత లేదు, లవ్ ఫెయిల్యూర్. వీడికా? వీడికి లవ్ అంటే నమ్మడం కొంచెం కష్టమే, కానీ ఈ మధ్య అమ్మాయిల టేస్ట్ ఇలాగే వరస్ట్గా ఉంటుందనుకోండి. అవ్వా, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటాడా? ఎలాగోలా పోరాడి వాడి ప్రేమను గెలిపించుకోవాలి గాని, ఒకవేళ వాడి వల్ల కాకపోతే నాకు చెప్తే నేను గెలిపించేవాడిని కదా. ఆ ఛాన్సు పోయింది. ఆ అమ్మాయికి ఈరోజే రామ్నగర్ కాలనీ గుళ్ళో పెళ్ళంట. అది భరించలేకే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అన్నయ్య, నువ్వు ట్రక్ తీసుకెళ్ళమన్నది ఆ పెళ్లి దగ్గరికే కదా? అవును కదరా. అరే, పాపం ప్రేమించిన అమ్మాయి పెళ్ళిలో పనోళ్ళ పనిచేయలేక ఈడింత పనిచేశాడు. రే చిన్నడా, టైం ఎంతరా? 9 అన్నయ్య. అంటే ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉండి ఉంటుంది. నేనెళ్ళి పెళ్లి కూతురుని తీసుకొస్తాను, సీనుగాడి ప్రేమని గెలిపిస్తాను. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, ఎన్ని జన్మలైనా తన ప్రేమను దక్కించుకుంటుందని నిరూపిస్తాను. డైలాగ్ బాగానే ఉంది కానీ సీన్కి సింకు కాల. అంటే వీడింకా పోలేదు కదా. డైలాగ్ లో సిచ్యువేషన్ చూడాలి కానీ సిచ్యువేషన్ లో సీన్ చూడకూడదు డాక్టర్. చూడండి, ఈలోపు మీరు వాడికి సెలైన్ ఇచ్చి వాడి ఎనర్జీని ఇంక్రీజ్ చేయండి. నేను ఆ గుడికెళ్ళి అమ్మాయిని ఎత్తుకొచ్చి మా వాడితో పెళ్లి చేసి లైఫ్ ఇస్తా. అదిరిపోయిందన్నయ్య, పద, నీతో పాటు మేము వస్తాం. మీరు వద్దురాబాయ్, మీరేంటి ఉండండి. అన్నయ్య, రేపు మేం కూడా ఎవరినన్నా తీసుకురావాలంటే మాకు ప్రాక్టీస్ ఉండాలి కదా అన్నయ్య. అవును కదరా,
ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. రేపొద్దున మీ ఫ్రెండ్స్ కి ఏదైనా అవసరం వచ్చినా స్కెచ్ వేయాలన్నా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. పాదండి రా వెళ్దాం. అరే చెప్పేది వినకుండా ఆ అమ్మాయిని తీసుకురావడానికి క్లాసులు చెప్తున్నాడు. ఇలాంటి అన్నయ్య కూడా ఉంటాడా? క్వైట్ ఇంట్రెస్టింగ్. అమ్మా పెళ్లి కూతురుని తీసుకురండి. నా మనసంతా ఎందుకో అలజడిగా ఉంది. అసలు ఈ పెళ్లి కరెక్టేనా? నేను కోరుకున్న భర్త ఇతనేనా? నన్ను ప్రాణంగా ప్రేమించగలడా? అంత ప్రేమ పంచే మనిషి ఉంటాడా అసలు? చెప్పిందంతా అర్థమైంది కదా. మనం ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలా. పెద్దడా, ఎత్తుకొచ్చేటప్పుడు ఎవడైనా అడ్డొచ్చాడనుకో వాళ్ళ సంగతి నువ్వు చూసుకో. సరే అన్నయ్య. చిరునా అన్నా నువ్వేమో అక్కడ కళ్యాణ మండపంలో మొత్తం పొగ కమ్మేలా చూసుకో. అదేలానయా? వెరీ సింపుల్. ఈ లిక్విడ్ తీసుకెళ్ళి కోమంలో వేసే నెయ్యిలో కలిపేవనుకో మండపం మొత్తం పొక్కమ్మేస్తుంది. ఆ క్యాప్లో నేనిళ్ళ ఆ పిల్లకి మత్తు మందిచ్చి ఎత్తుకొచ్చేస్తా. సూపర్ అన్నయ్య. అరే ఇవన్నీ మనకి చూచూపిరా. ఇలాంటివి మస్తు చేసినాం మనం. నేను బైక్ మీద వచ్చాం కదా, ఇప్పుడు కిడ్నాప్కి ఏదో ఒక వెహికల్ కొట్టేయాలి.
ఇక్కడ నెయ్యి ఉండాలి. అమ్మాయి, ఆ? హోమంలోకి నెయ్యి తీసుకురా. అలాగే పంతులు గారు. అబ్బా! చూపుతో నీ కొట్టే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేళనే. సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, పర్లేదు, నేను చూసుకోలేదు. పిన్ని, నే ఎక్కడా? నేను తీసుకొస్తానమ్మా. నెయ్యి హోమం కోసమే కదండి, నేను అందుకే వచ్చాను. ఇదిగోండి నెయ్యి, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీరు ఎవరి తరపున? మీరెవరి తరపున? నేను అమ్మాయి తరపున. అయితే మేము అబ్బాయి తరపున. ఓహో, థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే అండి. ఎవరి అమ్మాయి ఎంత అమాయకంగా ఉంది ఏంటో. అమ్మా, నువ్వు వెళ్ళి కాళ్ళు కడిగే పళ్ళెని తీసుకురా అమ్మా. దేవుడా, నా మనసులో అలజడి తగ్గించు. ఏది మంచో అదే జరిగేలా చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ కార్ పార్కింగ్లో అడ్డంగా ఉంది. ఒకసారి కీస్ ఇస్తారా? కరెక్ట్ ప్లేస్లో పార్కింగ్ చేసి ఇస్తాను. అసలు నాకు కారే లేదు. వస్తున్నాను బాబాయ్. ఎవరు అనుకున్నాడో ఏమో. ఏయ్, ఎవరు నువ్వు? చూసుకుని నడవాలని తెలీదా? హలో, నేను ఒక్కనే చూసుకొని నడిస్తే సరిపోదు, మీరు కూడా చూసుకునే నడవాలి. ఢీ కొట్టింది కాక నాకే ఎదురు చెప్తున్నావా? ఏ, ఒకసారి ఢీ కొడితే కొమ్ములు వస్తాయని భయమా? ఓకే, ఇంకోసారి ఢీ కొడతాను. ఏయ్, హలో హలో హలో, అసలు ఎవరు నువ్వు? పెళ్లి కొడుకు తరపునా? కాదు. పెళ్లి కూతురు తరపునా? కానే కాదు. మరి ఎవరు నువ్వు? గుడి తరపున స్టాఫ్. ఎవరు పెద్ద గయ్యాల్లా ఉంది. పొగరుబోతులా ఉన్నాడు.
శ్రీలలితాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః అయం ముహూర్త శుభముహూర్తోస్తు గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానోతవిశ్వేసాదనం గణపతిం ప్రార్థనమస్కారం సమర్పయామి అతినీతే డాక్టర్, నేను ఎక్కడున్నాను? బార్లో బీర్ తాగుతున్నావు, నేనేమో క్యాబరే డ్యాన్స్ చేస్తున్నాను. కోడితే కోమాలోకి వెళ్ళిపోతావు. బెడ్ మీదే ఉన్నావు. ఇది హాస్పిటల్ అని తెలియట్లేదా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పోయే కాలం వచ్చి పాయిజన్ తాగితే వచ్చి చచ్చావు. చచ్చానా? నీ కర్మగాలి చావలేదురే, బతికే చచ్చావు. అయినా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ప్రాణం తీసుకుంటారా? అయినా శంకర్ దాదా MBBSలో మెగాస్టార్ గారు ఏం చెప్పారు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నారు. నిన్ను అనవసరంగా బతికించాను రా. బాస్ ఏం చెప్పాడంటే, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టీ గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం అని చెప్పారా. డైలాగ్ బాగా చెప్పాను కదా. యాక్టర్ వచ్చినవాడిని డాక్టర్ని అయిపోయాను. ఎనివే బాధపడకు. నిన్ను బతికించడమే కాదు, నీ ప్రేమను కూడా బతికించబోతున్నావు తెలుసా? నా ప్రేమనా? అవునరా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను. ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది? తీసుకురావాల్సిన వాళ్ళు వెళ్ళారు, తీసుకొస్తారు కాబట్టి వస్తుంది. ఎవరు వెళ్ళారు? మీ ఓనర్ శంకర్ని పిలిపించా. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాడు. నీ బాధ తెలుసుకున్నాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. అసలు మీరు ఆయనకి ఏం చెప్పి పంపించారు? నేనేం చెప్తాను? మీ డ్రైవర్ ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయికి వాళ్ళ పెళ్ళంట. ఆ పెళ్లిలో పాయసం పెడుతుంటే వీడు పాయిజన్ తీసుకున్నాడని చెప్పాను. అసలు నా లవ్ గురించి మీకెవరు చెప్పారు? ఏంటి బుర్ర పాడైందా నీకు? నువ్వే కదరా నీ లవ్ మ్యాటర్ చెప్పి స్పృహ తప్పి పడిపోయావు. మీరు కంగారులో కరెక్ట్గా వినుండరు. నేను ప్రేమించానని చెప్పాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని నేను మీకు చెప్పలేదే.
అయ్యో ఈ శంకర్ ఫోన్ తీయట్లేదే ఏం చేయాలి ఇప్పుడు పెద్దోడికి ఫోన్ చేస్తాను